పంచ గచ్చిబౌలి భూ వివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. మంత్రుల బృందంతో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. గచ్చిబౌలి భూ వివాదంపై భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో నివేదిక తయారీ, భవిష్యత్తు కార్యాచరణపైన చర్చించారు. గచ్చిబౌలి భూ వివాదంపై రాజకీయ రగడ నెలకొన్న క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింహరావు చెప్తారు. నరసింహరావు, చెప్పండి, మీనాక్షి నటరాజన్తో కాంగ్రెస్ నేతల కార్యాచరణ కానీ కాంగ్రెస్ నేతల భేటీలో ఎలాంటి కార్యాచరణ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? స్వామి, అంతే గచ్చిబౌలి భూముల వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపుతుంది. విపక్షాలు పెద్ద ఎత్తున దానిపైన వివాదం చేస్తూ పెద్ద ఎత్తున దానిపైన ఆందోళన చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని సామరస్యంగా ఏ విధంగా సమసిపోయే విధంగా చేయాలి, ఇటు పార్టీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి కోఆర్డినేషన్ తో ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానికోసము ఏఐసిసి ఫోకస్ పెట్టింది. స్వయంగా ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ రోజు హైదరాబాద్ కు చేరుకున్నారు. రావడమే నేరుగా ఇక్కడికి ఈ రోజు మంత్రుల బృందంతో ఈ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం పైన కన్సల్టేషన్ కోసము ఏర్పాటు చేసినటువంటి ముగ్గురు మంత్రుల కమిటీతో ఈ రోజు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి నటరాజన్ తో పాటు ఈ ముగ్గురు మంత్రులు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, దుద్దిల్లా శ్రీధర్ బాబు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. సో పెద్ద ఎత్తున ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో కంచె గచ్చిబౌలి భూముల మీద వివాదాన్ని రేపుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ నెమళ్లున్నాయని, వన్యప్రాణులు ఉన్నాయని చెప్పి ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని సామరస్యంగా ఏ విధంగా సంచిపోయే విధంగా చేయాలి, ఎవరెవరితో ఏ విధంగా కన్సల్టేషన్స్ చేయాలి, ఇటు పార్టీ పక్షాన కూడా ఏ విధంగా ఈ విషయాన్ని బలంగా జనాల్లోకి తీసుకు వెళ్ళాలి అనేటువంటి అంశం పైన చర్చిస్తా ఉన్నారు. ఈ దానికి పార్టీని కూడా పూర్తిగా వాడుకోవాలి, విపక్షాలు చేస్తున్నటువంటి దాన్ని ప్రభుత్వానికి సపోర్ట్ గా పార్టీని బలంగా వినియోగించుకోవాలి, పార్టీ వాయిస్ కూడా బలంగా వినిపించాలి, విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలి అనేటువంటి దానిపైన దీంతో చర్చిస్తున్నారు. దాంతో పాటుగా ఇటు ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులతో కావచ్చు, అదేవిధంగా ఈ సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళతో, పర్యావరణవేత్తలతో కావచ్చు, ఏ విధమైనటువంటి సంప్రదింపులు చేయాలి అనేటువంటి దానిపైన కూడా ఈ రోజు ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని కీలకమైనటువంటి సూచనలు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. స్వామి, రైట్ నర్సింగ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బాబు